2025 అయితే ఆల్మోస్ట్ ఎండ్‌కైతే వచ్చేసింది గైస్. అండ్ మనమైతే 2026లో కూడా అడుగు పెట్టబోతున్నాం. బట్ స్టిల్ ఇంకా చాలామంది కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ మనలాంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమందేమో జాబ్ కోసం ఫుల్ స్టాక్ నేర్చుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొంతమందయితే డైలీ 10, 15 డీఎస్ఏ క్వెషన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమందయితే కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అని, ఏఐ అని అవి ఇవి చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఎ ఫ్రెషర్‌గా 2026లో మనకి జాబ్ రావాలంటే రైట్ డొమైన్‌ని, రైట్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్‌ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియోలో దాని గురించే మనం కంప్లీట్‌గా డిస్కస్ అయితే చేద్దాం. సో, ఓన్లీ డొమైన్ గురించి చెప్పడమే గాకుండా, ఆ డొమైన్‌లో ఎటువంటి కైండ్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటే మనకి బెటర్, అట్ ది సేమ్ టైమ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇవి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. సో, ఈ వీడియోలో మీకు డెఫినెట్‌లీ చాలా ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. సో, వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు గానీ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం కింద ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ డొమైన్ వచ్చేసి ఫుల్ స్టాక్. ఈ ఫుల్ స్టాక్ డొమైన్ ప్రీవియస్‌గా మనకి డిమాండ్‌లో ఉంది. 2025లో కూడా డిమాండ్‌లో ఉంది. అండ్ ఫర్దర్‌గా వచ్చే 2026లో కూడా ఈ ఫుల్ స్టాక్ డొమైన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫ్రెషర్స్‌కైతే జాబ్ తెచ్చుకోవడానికి. అండ్ ఇక్కడ మీరు నన్ను ఒక క్వెషన్ అయితే అడగొచ్చు. బ్రో, మేము ఆల్రెడీ ఈ ఫుల్ స్టాక్స్ ఇవన్నీ చేసాం బ్రో. మేము దీనిలో ప్రాజెక్ట్స్ చేసాం. బట్ స్టిల్ నో యూజ్. మాకు ఈ ఫుల్ స్టాక్ ఎటువంటి కైండ్ ఆఫ్ హెల్ప్ చేయలేదు. మాకు దీనివల్ల జాబ్ రాలేదు అంటే, మీలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంట్రా అంటే, ఫుల్ స్టాక్ అనగానే ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇది నేర్చేసుకొని, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఆర్ జావా దాంట్లో బేసిక్స్ చూసుకొని, అండ్ ఏదో ఊరికే అట్లా మైఎస్‌క్యూఎల్, ఈ ఒరాకిల్ ఇవి చూసేసుకొని, ఏదో బేసిక్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. లైక్ టు డూ లిస్ట్ గానీ, లైక్ ఇలాంటి బేసిక్ క్యాలిక్యులేటర్ ఇలాంటి యాప్స్ అయితే చేస్తూ ఉంటారు. సీ గైస్, దీనివల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అట్‌లీస్ట్ మన రెజ్యూమే కూడా షార్ట్ లిస్ట్ అయితే అవ్వదు. ఈ స్పెసిఫిక్ ఫుల్ స్టాక్ రోల్ ఇంటర్వ్యూస్‌కి కూడా. సో, ఇక్కడ మనం చేయాల్సిన రైట్ రోడ్ మ్యాప్ ఏంట్రా అంటే, ఫస్ట్ అయితే ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ అయితే తీసైతే పక్కన పెట్టేసేయండి గైస్. దానివల్ల ఇప్పుడు కరెంట్‌గా అయితే ఎటువంటి యూజ్ అయితే లేదు. దాన్ని ఎవరు వాడను కూడా వాడట్లేదు. సో, ఇక్కడ మీరు ఫ్రంట్ ఎండ్‌లో మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిందయితే ఎయిదర్ రియాక్ట్ ఆర్ యాంగులర్. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే పిక్ చేసుకోండి. దాన్నైతే కంప్లీట్‌గా మాస్టర్ అయితే చేయండి. సో, దీంతో మీ ఫ్రంట్ ఎండ్ అయితే అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పిక్ చేసుకోండి. లైక్ ఒకవేళ మీరు గాని జావా పిక్ చేసుకుంటే జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్. లేదు మీరు పైథాన్ పిక్ చేసుకున్నారు అంటే పైథాన్ విత్ ఫ్లాస్క్, లేదు అనుకుంటే జాంగో. సో, ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ దేర్ ఫ్రేమ్‌వర్క్స్. ఇలా ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే డేటాబేస్‌కి రండి. లైక్ ఎస్‌క్యూఎల్ గానీ, ఒరాకిల్ గానీ. ఇంతవరకు మీరు ఏది నేర్చుకోలేదంటే ఒరాకిల్ నేర్చుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంచి స్కోపే ఉంది ఒరాకిల్‌కైతే. లేదు మాకు మైఎస్‌క్యూఎల్ వచ్చు భయ్యా అంటే దాంతో కూడా మేనేజ్ చేయొచ్చు, పర్లేదు. సో, ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, దాంతో పాటు ఫ్రేమ్‌వర్క్స్ వచ్చు, డేటాబేస్ కూడా వచ్చు. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే, మీకొచ్చిన స్కిల్స్‌ని యూజ్ చేసి అట్‌లీస్ట్ ఒక 1-2 ఎండ్ టు ఎండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా అని మళ్ళీ ఎళ్లి యూట్యూబ్‌కెళ్ళి యూట్యూబ్ క్లౌన్ అని, స్విగ్గీ క్లౌన్ అని, నెట్‌ఫ్లిక్స్ క్లౌన్ అని, దానివల్ల మళ్ళీ మనకి ఏం యూజ్ అయితే ఉండదు బ్రో. సో, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంట్రా అంటే, మీరు ఆల్రెడీ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. చాలా నీట్‌గా నేర్చుకున్నారు. సో, మీకు ఏదో ఒక థాట్ అయితే ఉంటుంది. ఏదన్నా ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేద్దామని. సో, ఆ థాట్‌ని తీసుకెళ్ళి ఏఐని అయితే అడగండి. మీకున్న చిన్న థాట్‌ని అది ఇంకా ఎలాబొరేట్ చేసి ఇంకా బెటర్‌గా అయితే చెప్తుంది. దాని తర్వాత మీ బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేయండి. రెండిటిని ఇంటిగ్రేట్ చేయండి. ట్రస్ట్ మీ గైస్, ఈ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు. మీకు ఎక్స్‌ట్రా టైమే పట్టొచ్చు ప్రాజెక్ట్ చేయడానికి. బట్ వన్స్ మీరు మీ ఓన్‌గా ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మీకు డెఫినెట్‌లీ అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్‌ని చాలా బూస్ట్ చేస్తుంది. సో, మీరు రియల్ టైమ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు మీరు ప్రాజెక్ట్స్ గానీ, ఈ స్కిల్స్ పైన మీకు రియల్ టైమ్ అండర్‌స్టాండ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా దానికి ఆన్సర్స్ చెప్పగలరు. ఏమన్నా కోడింగ్ విషయంలో రాయమని చెప్పినా కూడా మీరు ఈజీగా రాయగలరు. మీకు జాబ్ వచ్చే స్కోప్ చాలా పెరుగుతుంది ఈ ఫుల్ స్టాక్‌లో అయితే. సో, అందుకే చెప్తున్నా గైస్, ఈ రోడ్ మ్యాప్‌ని మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్‌లీ ఈ ఫుల్ స్టాక్ రోల్స్‌లో డెఫినెట్‌లీ మీకు జాబ్ రావడానికి హై స్కోపే ఉంది 2026లో అయితే. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ డొమైన్ వచ్చేసి, ఒకవేళ మీకు గాని క్రియేటివ్ మైండ్ సెట్ ఉంది,
ఫ్రంట్ ఎండ్ మీద మంచి నాలెడ్జ్ ఉండి అండ్ టూల్స్ లైక్ అడాబ్ గానీ, ఫిగ్మా గానీ వీటి మీద నేర్చుకుందామనే ఇంట్రెస్ట్ కూడా ఉంటే దెన్ డెఫినెట్‌లీ మీరైతే ఈ 2026లో యాస్ ఎ ఫ్రెషర్‌గా యూఐ/యూఎక్స్ డిజైనర్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే గైస్ ప్రీవియస్‌గా కొన్ని ఇయర్స్ నుంచి ఈ రోల్‌కైతే డెఫినెట్‌లీ చాలా వరకు స్కోప్ ఉంది. చాలా జాబ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ 2026లో కూడా చాలా ఓపెనింగ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పర్టిక్యులర్ డొమైన్ మీద అయితే. సో, అందుకే చెప్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్‌గా మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే, మీకు డెఫినెట్‌లీ ఫ్రంట్ ఎండ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఈ టూల్స్ లైక్ ఫిగ్మా అండ్ అడాబ్ దీన్ని ఇవి గాని నేర్చుకుంటే డెఫినెట్‌లీ మీరు ఈ రోల్‌కి కూడా అప్లై అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా రీసెంట్‌గా అయితే ఒక స్టార్టప్‌లో అయితే జాయిన్ అయ్యారు యాస్ ఎ యూఐ/యూఎక్స్ డిజైనర్‌గా. అందుకే చెప్తున్నా నెక్స్ట్ ఫర్దర్‌గా దీనికి మంచి స్కోప్ అయితే ఉంది ఫ్యూచర్‌లో. సో, మీరు డెఫినెట్‌లీ ఈ డొమైన్‌ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. మన లిస్ట్‌లో మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ డొమైన్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ డేటా అనలిస్ట్. దట్ టూ మనం మెయిన్‌గా అయితే డేటా అనలిస్ట్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఎందుకంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా డేటా సైంటిస్ట్ రోల్‌లో మనకి జాబ్ తెచ్చుకోవడం అంటే ప్రాక్టికల్లీ కొంచెం డిఫికల్ట్. సో, దట్స్ వై మనం ప్రాక్టికల్ వేలో మాట్లాడుతున్నాం కాబట్టి డేటా అనలిస్ట్ రోల్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. అదేం మళ్ళీ డిఫరెంట్ అయితే అనుకోకండి. ఇట్స్ జస్ట్ సబ్ పార్ట్ ఆఫ్ డేటా సైంటిస్ట్. సో, ఇక్కడ ఏం స్కిల్స్ ఉంటాయో అక్కడ అవే ఉంటాయి. బట్ యాస్ ఎ ఫ్రెషర్‌గా మనకి డేటా అనలిస్ట్ రోల్‌లో జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నా. బట్ కంపేర్డ్ టు ఫుల్ స్టాక్ గానీ, యూఐ/యూఎక్స్ డిజైనర్‌తో కంపేర్ చేస్తే దీంట్లో జాబ్స్ అయితే మనకి కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ప్రీవియస్‌గా 2024లో ఇప్పుడు 2025లో ఈ డేటా అనలిస్ట్ రోల్స్ బేస్డ్ మనకి ఇంటర్న్‌షిప్స్ అయితే చాలా వరకైతే వస్తున్నాయి. సో, వన్స్ మీరు ఇంటర్న్‌షిప్‌లు చేసిన తర్వాత ఆ కంపెనీస్ ఆ స్పెసిఫైడ్ కంపెనీస్‌లో ఫుల్ టైమ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో, డెఫినెట్‌లీ డేటా అనలిస్ట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డొమైనే 2026లో యాస్ ఎ ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలి అంటే. దీనికి మెయిన్‌గా మనకి రావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు డెఫినెట్‌లీ పైథాన్ అయితే చాలా బాగా అయితే వచ్చుండాలి. దీని తర్వాత లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో మనకి పైథాన్‌లో లైక్ నంపై గానీ, పాండాస్ గానీ, సీబాన్ గానీ, మ్యాట్‌ప్లాట్‌లిబ్ గానీ దీని గురించి కూడా మనకి మంచి అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దీని తర్వాత మనకి ఎక్సెల్ మీద, స్టాటిస్టిక్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఫైనల్‌గా డేటాబేసెస్ మీద డెఫినిట్‌గా అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ దీని తర్వాత మనకి టేబ్లా గానీ, పవర్ బిఐ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే చూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం పవర్ బిఐ నేర్చుకుంటే బెటర్. దీంతో పాటు కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తే సరిపోద్ది నీట్‌గా. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏంట్రా అంటే డైరెక్ట్‌గా మనం సీనియర్ డేటా అనలిస్ట్ రోల్‌కైతే అప్లై చేస్తే మనకి జాబ్స్ రావడం కొంచెం డిఫికల్ట్. సో, మీరిక్కడ 2 వేస్‌లో అయితే చేయొచ్చు. ఒకటైతే ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేయొచ్చు. లేదంటే జూనియర్ డేటా అనలిస్ట్‌కి అయితే ట్రై అయితే చేయొచ్చు. సో, మీకు గాని ఈ స్కిల్స్ బెటర్‌గా ఉండి, మీ రెజ్యూమే పర్ఫెక్ట్‌గా ఉండి, మీ ప్రాజెక్ట్స్ కూడా బెటర్‌గా ఉంటే మీకు డెఫినైట్‌లీ జూనియర్ డేటా అనలిస్ట్ రోల్‌కైతే ఇంటర్వ్యూస్ అయితే వస్తాయి. మీరు క్లియర్ చేసి జాబ్‌లో అయితే చేరొచ్చు. సో, ఈ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి గైస్ మనకి డేటా అనలిటిక్స్ రోల్‌లో అయితే. సో, ఇవి గైస్ మనకి 2026లో అయితే నేను చెప్పిన 3 డొమైన్స్. ఈ డొమైన్‌లో మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏ డొమైన్ అయినా పిక్ చేసుకోండి. సో, నేను చెప్పిన రోడ్ మ్యాప్‌కి మీరు కూడా ఆ స్ట్రక్చర్‌ని కొంచెం చేంజ్ చేసి మీ ఓన్‌గా మీరు కూడా డిజైన్ చేసి ఆ ఫ్లోలో అయితే నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. సో, మీరు గాని ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే మీకు డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అయ్యుంటుంది ఈ వీడియో అయితే. సో, మీరలా ఫీల్ అయితే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్‌గా మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ అయితే చేయండి. అండ్ గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు డెఫినైట్‌లీ ఇన్ఫర్మేటివ్‌గానే అనిపించుంటుంది. సో, సిమిలర్‌గా ఇలాగే 2 ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇలా స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే అయితే చేస్తా. అవి కూడా చెకౌట్ అయితే చేయండి. మీకు డెఫినైట్‌లీ దాంట్లో కూడా ఇలాగే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.